ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది. గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో మంత్రి కొండా సురేఖ వివరణ, చిన్నారెడ్డి ఎపిసోడ్ తో పాటు ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ షోకాజ్ నోటీసులపై చర్చ జరగనుంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులకు కంది శ్రీనివాస్ రిప్లై ఇచ్చారు. తనని అకారణంగా దూషించడంతోనే స్పందించాల్సి వచ్చిందన్నారు. అయితే జరిగిన దానికి చింతిస్తున్నానన్నారు కంది శ్రీనివాస్. మరోవైపు మల్లు రవిని కలిశారు ఎమ్మెల్యేలు. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కొండా సురేఖ ఎపిసోడ్ పైన ఫిర్యాదు చేశారు. రవి గారు, ఏంటి ఇవాళ క్రమశిక్షణ కమిటీ సమావేశం ఎజెండా ఏంటి? క్రమశిక్షణ కమిటీ మీటింగ్ రెగ్యులర్ గా మీటింగ్ జరుగుతుందని మీకు తెలుసు. అంటే ఈ మధ్యకాలంలో నేను స్టాండింగ్ కమిటీ ఇండస్ట్రీస్ మీటింగ్ లో జార్ఖండ్, ఢిల్లీ అక్కడ పోయి రావటం జరిగింది. నిన్న మొన్న జరిగిన విషయాలు మీ అందరికీ తెలుసు కదా. మొత్తం కమిటీ కూర్చొని దీని మీద చర్చించడానికే మీటింగ్ ఇవ్వాలి. అంటే నిన్న ఎమ్మెల్యేలంతా మీడియా సమావేశాన్ని పెట్టి కొండా సురేఖ మొదలుకొని కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, చిన్నారెడ్డి మీదని ఒక అప్పీల్ చేశారు. వాళ్ళకి సంబంధించి మీ దృష్టికి వచ్చిందా? అంటే వాళ్ళు ఏం చేశారో నాకు తెలియదు, నా దృష్టికి కూడా రాలేదు. నేను అన్ని విషయాల్ని కమిటీ మెంబర్స్ తో మాట్లాడటానికి వాళ్ళు 3 గంటలకి గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టాం. కొండా సురేఖ రాసిన లేఖ మీకు అందిందా? నాకు వాట్సాప్ ద్వారా అందింది. హార్డ్ కాపీ ఇక్కడ ఆఫీసుకు పంపించారని చెప్పారు. చూస్తాను. సాధారణంగా కొండా ఎవరైనా షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇవ్వడమో లేదా వేరే ప్రత్యామ్నాయం చూస్తారు. కానీ ఇందులో అసలు మీరు ఇచ్చినటువంటి నోటీసే తప్పు, నాకు ఎందుకు ఇచ్చారు, నాకు సంబంధం లేదు, నా బిడ్డ అయినంత మాత్రాన నాకు నోటీస్ ఇస్తారా, ఆమె మాట్లాడితే నాకేం సంబంధం అని చెప్తుంది. అంటే ఇవన్నీ నా కమిటీ మెంబర్స్ తోని కాంగ్రెస్ పార్టీతో మాట్లాడిన తర్వాతనే దీని మీద సమాధానం చెప్తాను. నేను డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే బాగుండదు. నాకు నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీ, నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీ, నెంబర్ 3 కూడా కాంగ్రెస్ పార్టీ. ఏ రకంగా అయినా కాంగ్రెస్ పార్టీకి వేరే వాళ్ళ ద్వారా గానీ నా ద్వారా గానీ నష్టం దూరం కూడా ఉండాలనేదే నా ఉద్దేశం. అంటే ఆమె లేవనెత్తినటువంటి ప్రశ్న కూడా కరెక్టే కదా. మాట్లాడింది ఆమె కూతురు అయితే కొండా సురేఖకు నోటీస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ నేనేం చేయాలనే దాని మీద 3 గంటలకు మీటింగ్ పెట్టి చర్చిస్తున్నాం. అంటే చిన్నారెడ్డి ఎపిసోడ్ అటు గాంధీ భవన్ ముందు ధర్నా చిన్నారెడ్డి వర్గం చేస్తుంది, ఢిల్లీకి వెళ్లి మెగా రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు. ఇవి మీ దృష్టికి వచ్చాయి, వాటిని పరిగణలోకి తీసుకుంటారా? ఇప్పుడు చిన్నారెడ్డికి ఇచ్చినటువంటి నోటీస్ కి రిప్లై ఇచ్చిందా? చిన్నారెడ్డి గారి రిప్లై ఇంక రాలేదు. ఇవాళ ఇస్తానని చెప్పినట్టుగా తెలిసింది. వస్తుందేమో చూడాలా. అయితే ఎవరి తరపున వాళ్ళు వచ్చి గాంధీ భవన్ లో మాట్లాడారని తెలుసు. ఇంతకుముందు మెగారెడ్డి గారు కూడా గాంధీ భవన్కి వచ్చి పిసిసి ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారనుకుంటా. నిన్నేదో చిన్నారెడ్డి గారు కూడా వచ్చినట్టుంది, పిసిసి అధ్యక్షుడు లేడనుకుంటా, అందువల్ల ఇవ్వలేదేమో. ఏదైనా ఎవరి వర్షం వాళ్ళు చెప్పుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ మొదటి నుంచి మొదలు పెట్టింది ఆయన ప్రభుత్వానికి, సీఎంకి వ్యతిరేకంగా. ఆయనకు మాత్రం నోటీసు ఇవ్వలేదు, మిగతా అందరికీ నోటీసులు ఇస్తున్నారు. ఎందుకు క్రమశిక్షణ కమిటీకి దీని మీద ఫిర్యాదు రాలేదా? మీకు అది మీ పరిశీలనలోకి రాలేదా? అని మీకే తెలుసు అసలు ఎందుకు మేము నోటీసు ఇవ్వలేదని. మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు ఫిర్యాదు రాలేదని అడుగుతున్నారు కదా. నిజం కూడా ఫిర్యాదులు వచ్చిన దాని మీద చైర్మన్ గా కొన్ని చర్యలు తీసుకోవడానికి మాకు ఏర్పాటు చేయటం జరిగింది. అందువల్ల అది పార్టీలో పెద్దలంతా డిస్కస్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఏదైనా దాని మీద మాట్లాడటానికి లేదు. నా దగ్గరికి ఏ రకమైనటువంటి కంప్లైంట్ రాలేదు. అంటే నల్గొండ జిల్లా నుంచి రాలేదు, వేరే ప్రాంతం నుంచి రాలేదు, వేరే పార్టీ నాయకుల నుంచి రాలేదు. అందువల్ల అట్లని నాకేం తెలియదని కాదు, నాకు కూడా తెలుసు. కానీ కొన్ని కంప్లైంట్స్ వచ్చినప్పుడే వాటి మీద
రియాక్ట్ చేస్తాం. అప్పుడప్పుడు సుమోటో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడతాం. అంటే మీకు అనుకూలమైనటువంటి సందర్భం వస్తేనే సుమోటోగా తీసుకుంటారా? రాజగోపాల్ రెడ్డిదేమో ఫిర్యాదు రాలేదని చెప్తున్నారు, సుమోటోగా కూడా తీసుకోవచ్చు అంటున్నారు. తీసుకోవచ్చు, నేనేం తీసుకోలేదు ఇప్పటి వరకు. అదే ఎందుకు తీసుకోలేదు అని. ఆ పరిస్థితులను బట్టి తీసుకోలేదు. ఎందుకంటే రాజకీయం నాకు కూడా తెలుసు కదా. నేను ఊరికనే చైర్మన్ డిసిప్లినరీ కమిటీ కాదు. నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు 91 నుంచి 2 సార్లు 3 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే, స్పెషల్ రిప్రజెంటేటివ్ అన్ని చేశాను. కాబట్టి రాజకీయాలు తెలిసిన వ్యక్తిగా ఎప్పుడు సుమోటిగా తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోకూడదు అనేది కూడా నిర్ణయం చేస్తాను. ఏది జరిగినా నేను ఇందాక చెప్పాను చూడు మీకు, కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి నా వల్ల గానీ ఇతర పెద్ద నాయకులు ఎంత వాళ్ళైనా గానీ వాళ్ళ వల్ల కూడా జరగకూడదు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది కాంగ్రెస్ పార్టీ తో ఎలాంటి ఇబ్బంది కలగకుండా, పార్టీకి ఇబ్బంది కలగకుండా చూడాలనేదే తన ఉద్దేశం అనేటి అంశాన్ని మల్లు రవి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.